లకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అలాంటి కాంగ్రెస్ పార్టీ హితబోధ చేస్తే ఢిల్లీలో మేము వినాలా? అలాంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఈరోజు తెలంగాణలో ధర్నాలు చేయాలి మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఎంత సామెత అర్థం చేసుకోండి. మీరు ఒకటే అడుగుతాను, విద్యార్థులకు ప్రతి విద్యార్థికి 5 లక్షల రూపాయల విలువైనటువంటి విద్యా భరోసా కార్డు ఇస్తామన్నావు కదా, మరి ఏమైందని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు. చాలామంది మేధావులు మాట్లాడుతున్నారు హైదరాబాద్లో. కోదండరామ్ గారు, అయ్యా కోదండరామ్ గారు ఎక్కడ పోయిన 2 రోజులు మీరు? మీ జాబ్ క్యాలెండర్ అమలు చేయలేదు కదా, ఎందుకు మాట్లాడలేదు కోదండరామ్ గారు? మీకు ఎమ్మెల్సీ రాగానే, మీకు ఉద్యోగం రాగానే అందరికి ఉద్యోగాలు వచ్చినట్ట? విద్యా భరోసా కార్డు ఇవ్వలేదు కదా, అడగాలి కదా కోదండరామ్ గారు. మిమ్మల్ని అంటే మాకు అందరికీ గౌరవం కదా, మరి ఎందుకు గౌరవాన్ని తీసుకుంటున్నారు మీరు? చేరింది కాంగ్రెస్ పక్షాన ఏరినప్పుడు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నప్పుడు మీరు అవన్నీ కూడా అడగాల్సినటువంటి బాధ్యత ఉంది. మమ్మల్ని ఒక్కరినే కాదు. జాబ్ క్యాలెండర్ అమలు చేయకపోతే కోదండరామ్ అడగాల, ఎస్, అప్పుడు నిన్ను అందరూ మెచ్చుకుంటారు. విద్యా భరోసా కార్డు ఇవ్వకపోతే అడగాల. నిరుద్యోగ యువకులకు నెలకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వకపోతే కోదండరామ్ అడగాల, అప్పుడు నిన్ను మెచ్చుకుంటారు. అన్ని ప్రభుత్వ యూనివర్సిటీలలో, డిగ్రీ కాలేజీలలో, జూనియర్ కాలేజీలలో 1 లెక్చరర్ పోస్టు ఆయన పోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు కేసీఆర్. ఆయన ఒకటి కూడా భర్తీ చేయాల. ఈయన ఇప్పుడు పోవడానికి సిద్ధంగా ఉన్నాడు, రేపో మాపు. ఈయన 3 సంవత్సరాలుగా వస్తుంది, 1 ఉద్యోగం భర్తీ చేయాల. 1 లెక్చరర్ పోస్టు భర్తీ చేసిన జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, యూనివర్సిటీ. మీరు ఈరోజు నీతులు చెప్తున్నారు. కోదండరామ్ ఎందుకు అడగడు ఈ విషయం? అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా అన్నాడు కదా, ఎందుకు ఇవ్వలేదు? అడిగావా ఎప్పుడైనా? నేను ఎడ్యుకేషన్ విషయం మాట్లాడుతున్నాను, మిగతా విషయాలు పోవడం లేదు, చాలా ఉన్నాయి మాట్లాడాలంటే. కాబట్టి మీకొక నీతి, మాకొక నీతి. పొరపాటు జరిగింది, మేము ఒప్పుకుంటున్నాం. పొరపాటు జరిగింది కాబట్టే ఎగ్జామ్స్ రద్దు చేసినాం. పొరపాటు జరిగింది కాబట్టే సక్రమంగా మళ్ళీ నీట్ 2వసారి ఎగ్జామ్ నిర్వహించాం, మంచి ఫలితాలు ఇచ్చాం. ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడతా ఉన్నాం, 17 మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాం. ఇంకా ఏం కావాలని అడుగుతా ఉన్నాను. మీరు రాజీనామా చేసి ఉంటే